తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనం సాధారణ కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి భారతీయ జనతా పార్టీలో ఈవేళ రాజ్యసభ సభ్యునిగా ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు డాక్టర్ కె లక్ష్మణ గారి నివాసంలో ఉన్నాం. వారు ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్గా, పార్లమెంటరీ పార్టీ మెంబర్గా కూడా వారు అందించినటువంటి సేవలు అద్వితీయమైనటువంటి సేవలు. నమస్కారం డాక్టర్ లక్ష్మణ గారు. నమస్కారం శ్రీకాంత్ గారు. ఈవేళ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో మీ వాగ్ధాటితో, మీ ప్రసంగంతో, మీ ప్రసంగ ప్రవాహంతో అందరినీ మరొకసారి మంత్రముగ్ధుల్ని చేశారు. మావిగన్పై విరుచుకుపడి మీరు రాజ్యసభలో మీరు చేసినటువంటి ప్రసంగం ఈవేళ అంతటా చర్చనీయాంశం అవుతోంది. ఎందుకు మావిగన్ ప్రతిపాదనని మీరు విభేదించడానికి, ఆ ప్రతిపాదనని వ్యతిరేకించడానికి కారణం ఏంటి? అంటే వాస్తవంగా ఒక బాధ్యత గల వ్యక్తిగా రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మావిగన్ ప్రస్తావనే లేదు. అసలు రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉన్నది అంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా ప్రజలు చాలా నవ్వుకున్నారు, ఆస్పదంగా కూడా మాట్లాడారు. పైపెచ్చు 3 రాజధానులు చెప్పి 3 ముక్కలాట. ఇవన్నీ చూసిన తర్వాత తీరా అమరావతి బిల్లు పార్లమెంటు వచ్చేసరికి కొత్త కాయిన్ వారు మావిగన్ అని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే గన్ అని, ఈ రకంగా అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ రకంగా ప్రజల జీవితాలతో ఆ రకంగా ఆడుకోవడం ఏమాత్రం భావ్యం కాదని, అందుకనే నేను వారిని వ్యంగ్యంగానే నేను విమర్శించాను. కాబట్టి రాజకీయంగా వేసే ప్రతి అడుగు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు అనుభవం గడించిన తర్వాత ఒకసారి 3 రాజధానులు అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ మీరు మావిగన్ కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకురావడం అంటే వాస్తవంగా మీరు అమరావతిని ఎందుకు వద్దంటున్నారనే దానికి ఎక్కడ కూడా దానికి ఒక పసలేనటువంటి మరి మీరు ఆర్గ్యుమెంట్స్ తెర మీద తీసుకొచ్చి చేశారు. చాలా కాలం తర్వాత ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తల్లి కాంగ్రెస్ని, పిల్ల కాంగ్రెస్ని మరొకసారి గుర్తు చేశారు. అంతగా వ్యతిరేకించడానికి ఆ ప్రతిపాదనని కొంతమంది మేధావులు, విద్యావేత్తలు అంగీకరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు మీరు పూర్తిగా దానిని ఇంత వ్యతిరేకించడానికి కారణం? మీరు కూటమిలో ఉండటమా, లేకపోతే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అమరావతి రాజధానిగా మేము దాన్ని అంగీకరించడం జరిగింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఆ శంకుస్థాపనలు చేయడమే కాకుండా పవిత్రమైనటువంటి యమునాది నుంచి నీళ్ళు తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యానికి నిలయమైనటువంటి పార్లమెంటు నుంచి మట్టి తీసుకొచ్చి 2 అంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడం ఒకటి, ప్రధానమంత్రి హోదాలో చేసిన శంకుస్థాపననే మీరు కాదనడం అంటే వీళ్ళ సంస్కృతి కూడా. నేను ఎందుకు ప్రధానంగా కాంగ్రెస్ రాజకీయాలు ప్రజలను ఏదో రకంగా విడదీసి కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, భాష పేరు మీద వాళ్ళ రాజకీయాలు మొదటి నుంచి కొనసాగిస్తూ ఉన్నాం. అటువంటి కాంగ్రెస్ సంస్కృతి నుంచి పుట్టిన పార్టీయే ఇవాళ వైకాపా. వైకాపా కూడా కాంగ్రెస్ సంతతి చెందింది. అందుకనే తల్లి కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ అయితే పిల్ల కాంగ్రెస్. ఆ పిల్ల కాంగ్రెస్ కూడా పరిపక్వతతో రాజకీయం చేసి ఉంటే నిజంగా కూడా మాకు అనేదాన్ని కూడా ఆస్కారం. అందుకనే అన్నాను, పిల్ల కాంగ్రెస్, పిల్ల చేష్టలు, ఈ 3 రాజధానులు, 3 ముక్కలాట, ఇప్పుడేమో మావిగన్ అని, ఇవన్నీ కూడా ప్రజల జీవితాలతో ఆడుకోవడం. పైపెచ్చు రైతులు చేసినటువంటి మహత్తరమైన పోరాటం, అందులో మహిళలు కూడా, వాళ్ళ మీద ఎందుకు కసి? అందుకనే మనసులో ఉన్న మాట చెప్పాను. పార్టీ విధానం కూడా అది. మేము మా ప్రధానమంత్రి స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిన దాన్ని ఇవాళ కాదంటున్నామంటే మరి సహజంగా కూటమిలో ఉన్న బాధ్యత గల పార్టీకి సంబంధించినటువంటి నేతగా, అందులో ఒక బాధ్యత ఉన్నటువంటి పార్లమెంట్ బోర్డు సభ్యుడు అంటే అత్యున్నత మరి పాలసీ మేకింగ్ 11 మంది సభ్యులు మాత్రమే. చాలా మందికి తెలియదు ఈ పార్లమెంటరీ బోర్డు మెంబర్ అంటే. అది కూడా ఒక కార్యకర్తకు ఆ అవకాశం మోదీ గారు ఇవ్వడం అంటే నిజంగా చాలా. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వెంకయ్య నాయుడు గారి తర్వాత నాకు వచ్చినటువంటి మీకే వచ్చింది అవకాశం. వెంకయ్య నాయుడు గారి తర్వాత మీకే అవకాశం వచ్చింది. వెంకయ్య నాయుడు గారి తర్వాత మీరు భారత ఉపరాష్ట్రపతి అవుతారని మొన్న చాలా చర్చ జరిగింది లక్ష్మణ్ గారు.
త్రుటిలో వచ్చి అవకాశం చేజారినందుకు బాధపడుతున్నారా, లేకపోతే ఇంకా సమయం ఉంది కాబట్టి ఎదురు చూస్తానని కృతనిశ్చయంతో ఉన్నారా? అంటే శ్రీకాంత్ గారు, మేము పార్టీలో మొదల్లో చేరింది, నేను విద్యార్థి దశ నుంచి ఏబీవీపీలో పనిచేస్తూ ఒక ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా, ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సైన్స్ కాలేజ్ అధ్యక్షునిగా, రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికల్లో గెలిచి ఒక జాతీయ భావంతో ముడి ఉన్నటువంటి నా భావాలు ఆ సిద్ధాంతాలను ఆకర్షించాయి. అందుకనే రాజకీయాల్లో రావాలని చెప్పినప్పుడు దేశం కోసం పనిచేయడమే ముఖ్యమని భావించి, దేశమే ముఖ్యం అనుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందులో నేను చేరినప్పుడు దాదాపు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో మరి పార్టీ అసలు ఊసే లేదు. అటువంటి పరిస్థితుల్లో పార్టీలో చేరాను. కేవలం మరి దేశం కోసం మాత్రమే. ఆ సందర్భంలో నేను ఎమ్మెల్యేని అవుతాను, ఈ పార్టీలో ఎంపీని అవుతాను, ఇంత బాధ్యతలు నాకు కల్పిస్తానని ఆలోచనతో, ముందస్తు ఆలోచనతో నేను చేరలేదు. కాబట్టి ఇవాళ నేను అంచెలంచెలుగా అన్ని బాధ్యతలు ఈ పార్టీలో చేశాను. పార్టీ కూడా అవకాశం ఇచ్చింది. 2 సార్లు ఎమ్మెల్యే చేసింది, తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షంగా చేసింది, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా చేశాను, పార్టీ పక్ష నాయకుడిగా చేశాను. ఇవాళ రాజ్యసభ సభ్యునిగా మోదీ గారు తెలంగాణ నుంచి అవకాశం లేదని చెప్పి దేశంలోనే పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ నుంచి మరి నేను రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైనంటే వారు నా పట్ల ఉన్నటువంటి మరి ఏదైతే అంకిత భావం, ఏ సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేస్తున్నామో, అంతేగాని ఇవాళ పదవుల కోసం బాధ్యతల కోసం మేము పార్టీలో చేయలేదు. పార్టీ మోదీ గారు ఏ బాధ్యతలు ఇచ్చినా నెరవేర్చిన సిద్ధం. ఇవాళ అనేక బాధ్యతలు ఇచ్చారు. మీరు ఇంతకుముందు చెప్పినాడు, నేను ఇవాళ జాతీయ అధ్యక్షుని ఎన్నిక నిర్వహణ బాధ్యత కూడా ఇవాళ పార్టీ నాకు ఇచ్చిందంటే అది చాలా గొప్పగా నేను భావిస్తాను. అద్భుతమైన, అద్వితీయ 10 లక్షల పోలింగ్ బూతుల్లో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో జిల్లాల్లో కమిటీలు వేసి చివరికి జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ నా చేతుల ద్వారా, అందులో మోదీ గారి సమక్షంలో జరుపుకోవడం అనేది నేను చాలా గొప్పగా భావిస్తాను. కాబట్టి వారు దృష్టిలో ఈ భవిష్యత్తులో ఏం బాధ్యత ఇస్తానేది అని వాళ్ళ మీద ఆధారపడింది, కానీ దానికోసం వెంపర్లాడేటువంటి నైజం నాది కాదు. మొన్న ఒక సమావేశంలో బండి సంజయ్ గారు అన్నారు, నేను విన్నది, మోడీ గారికి అత్యంత ఇష్టలైనటువంటి వ్యక్తి డాక్టర్ లక్ష్మణ్ గారని బండి సంజయ్ గారు స్వయంగా అన్నారు. మోడీ గారి ఆదరాభిమానాలు, అంత ప్రీతిపాత్రమైనటువంటి అవ్యాజ్యమైనటువంటి అనురాగాన్ని ఎలా పొందగలిగారు? ఒకటి, సుదీర్ఘ రాజకీయ జీవితం, ఒకే పార్టీలో కొనసాగడం. మీరు చెప్పినట్టుగా నేను రాజకీయాల్లో వచ్చిన 2 సంవత్సరాలకే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాతోటి మిత్రులు ఎవరైతే చదువుతున్నారో ఆ రోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏబీవీపీలో నేను ఏవీపీలో ఉన్నాను. మిగతా వాళ్ళు ఇంద్రారెడ్డి గారు, స్వర్గీయ ఇంద్రారెడ్డి గారు, మోత్కుపల్లి నరసింహ గారు, అనేక మంది, వాళ్ళంతా కూడా పొలవమని తెలుగుదేశం పార్టీలు చేరారు. ఆ రోజు నన్ను కూడా అడిగారు, ఒక చదువుకున్న నాయకుడిగా విద్యార్థి దశలో ఒక నాయకుడిగా ఉన్నావు, ఎందుకు కొత్తగా ఆవిర్భవించింది ఈ పార్టీలు చేరడం? నేను చెప్పాను ఆ రోజు కూడా, ఎన్టీ రామారావు అంటే వ్యక్తిగా నేను గౌరవిస్తాను, అభిమానిస్తాను, కానీ నా భావాలు వేరే, నా ఆలోచనలు వేరే, నా సిద్ధాంతాలు వేరే. అదొక ప్రాంతీయ పార్టీ. నేను ఒక జాతీయ పార్టీ, జాతీయ భావాలతో, నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతంతో కూడుకున్న పార్టీ. కాబట్టి దేశం కోసం మేము ఇవాళ ఆలోచనతో వచ్చాం. కాబట్టి అటువంటి భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇన్ని సంవత్సరాలు 4 దశాబ్దాలుగా పనిచేస్తున్నప్పుడు మోదీ గారికి నచ్చింది, మెచ్చింది. కమిట్మెంట్, లాయల్టీ, మా సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేసే కార్యకర్తలకు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గౌరవము, బాధ్యత అంటే అది కార్యకర్తలకు ఇది ఒక గుర్తింపుగా, ఇది ఒక సంకేతం.